టీడీఆర్ బాండ్స్ పేరుతో వేల కోట్ల కుంభకోణం జరిగిందన్నారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. మాజీ సీఎం జగన్ డైరెక్షన్లోనే ఇదంతా జరిగిందని ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేల వల్ల ఇది సాధ్యం కాదని తెలిపారు. మళ్లీ అధికారంలోకి వస్తామనే ధీమాతోనే ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారని అన్నారు. కుంభకోణంపై సిఐడికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు బుద్దా వెంకన్న. అలాగే రాష్ట్రం అప్పుల ఊపిలో ఉందని, ఏ శాఖలోనూ ఒక్క రూపాయి కూడా లేదని అన్నారు. ఏపీకి రావాల్సిన వాటా కోసం సీఎం చంద్రబాబు తెలంగాణ వెళ్లి చర్చలు జరిపారని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఒక కొత్త కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఆ కుంభకోణం వేల కోట్ల కుంభకోణం. ఆ కుంభకోణానికి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో జరిగింది. ఏంటయ్యా కుంభకోణం అంటే టీడీఆర్ బాండ్ల పేరుతో వేల కోట్ల దోపిడీ జరిగింది. అది తణుకు మనం కొన్ని పత్రికల వాటిలో చూసాం. 36 కోట్లకి 700 ఇచ్చారండి. కారుమూడి నాగేశ్వరరావు సారథ్యంలో. ఇవాళ ఈ కుంభకోణం బయటికి వచ్చింది. ఈ కుంభకోణాన్ని ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సినటువంటి బాధ్యత మాపై ఉంది. ఎందుకంటే ఇది ఆషామాష వ్యవహారం కాదు. ఇప్పుడు తెలిసింది దాదాపు 2000 కోట్లే. సిఐడి కానీ జగన్మోహన్ రెడ్డిని కస్టడీలోకి తీసుకొని విచారణ జరిపిస్తే ఇంకా ఎన్ని వేల కోట్లు బయటపడతాయో తెలియాల్సి ఉంది. నమస్కారం. రాష్ట్రంలో ఒక